మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు. ఇది ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నారాయణ గారు కూడా ఆయన ఎంతో శ్రమపడి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన మాటని తను నిలబెట్టుకునే ఒక ప్రయత్నం చేశాడు. దానిలో అధికారులు ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది. ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో. ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూనికిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి. ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి, జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి. వాటి బాగోగులు చూడాల్సిన వాళ్ళు మీరే. మీతోటి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొట్టమొదట మన రాష్ట్రంలో గుంటూరు నుంచి నెల్లూరుకి తరలిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థకే ప్రాధాన్యత వచ్చింది. మామూలు విద్యా వ్యవస్థ అంతా మధ్యతరగతి కుటుంబాలకే నిలిచిపోయింది. కానీ ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ స్కూళ్ళు మళ్ళీ రివైవ్ చేసి, మోడర్నైజ్ చేసి మంచి కార్పొరేట్ విద్యా వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ కార్పొరేట్ సంస్థలకి అధీనమైతే మళ్ళీ పాత కథే వెనక్కి తిరిగి తోడిన వాళ్ళం అవుతాం. దయచేసి లోకేష్ గారు కానీ నారాయణ గారు కానీ ఈ విషయాల్ని గుర్తుంచుకొని ఆలోచించి నెల్లూరులో మరి ఇప్పుడే నారాయణ గారు చెప్పారు 94,000 ఇళ్లలో 84,000 ఇళ్లని ఆయన ఒక్క నెల్లూరు సిటీలోనే ఎన్నికల్లో తిరిగాడు. పక్కన శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా నెల్లూరు సిటీలో భాగమే 23 వార్డులకు డివిజన్లు ఉన్నాయి. ఆయనకి దాదాపు 60,000-70,000 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇవాళ విఆర్ హై స్కూల్, అలాగే ఇవాళ డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు మూలపేట, అలాగే మరొకరు వచ్చి ఆర్ఎస్ఆర్, మరొకరు వచ్చి ఇంకొక స్కూల్, ఇలా దాదాపుగా 54 స్కూళ్ళకి 54 కంపెనీలను తీసుకొచ్చి చేసేటప్పుడు నారాయణ గారు మీరు కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో.